Welcome to Ashoka Online Academy. So, welcome to Bullet Current Affairs Bits Practice Session, May 20, 2023. So, May 20, 2023 సో దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్ ట్యాప్లో మనకి ప్రాక్టీస్కి ఉపయోగపడే విధంగా సో ఒక 10 బిట్స్ని అందించడం జరుగుతుంది. ఇందులో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఒక క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ 2000 రూపాయల కరెన్సీ నోటుని ఉపసంహరించుకున్నట్లు మే 19, 2023 ప్రకటన నేపథ్యంలో ఈ ఉపసంహరణలో సరి అయినటువంటి అంశం ఏదన్నాడు చూడండి. అంటే మనకు అందరూ తెలుసు 2000 రూపాయల కరెన్సీ నోటుని ఒక ఆర్బీఐ ఏం చేసిందంటే రిటర్న్ బ్యాక్ తీసుకొస్తుంది, అంటే దాన్ని ఉపసంహరించుకుంది అనమాట. అంటే మనకు మే 23 నుంచేని సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులలో కానీ లేదా ఆర్బీఐ మొత్తం ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నటువంటి 19 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. గరిష్టంగా 20,000 రూపాయలు అనమాట ఆర్బీఐ విలువ. అంటే 2000 రూపాయల నోట్ల విలువ 20,000 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 20,000 అంటే ఎంత అండి, 10 నోట్లను ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటుంది ఇట్లా ప్రతిసారి. ఇలాంటి నేపథ్యంలో సరైన క్రమాన్ని గమనించారు. ఇక్కడ మొదటి అంశం వచ్చేసి ఆర్బీఐ 1934 సెక్షన్ 24 క్లాస్ 1 కింద 2016లో ఈ కొత్త కరెన్సీ నోట్ని ప్రవేశపెట్టింది, 2000 రూపాయల కరెన్సీ నోట్ని. రెండో అంశం 2018 మార్చి 31 నాటికి 6.73 లక్షల కోట్ల రూపాయల విలువ గల 2000 రూపాయల కరెన్సీ నోట్లు చలామణిలో ఉండేవి. అంటే ఇది 37.3% సమానం. సి ఆప్షన్ 2023 మార్చి 31 నాటికి దేశంలో 3.62 లక్షల కోట్ల రూపాయల విలువ గల 2000 రూపాయల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అంటే ఇది మొత్తం కరెన్సీలో ఇక్కడ 10.8% ఉన్నాయి. చివరిసారిగా పాత కరెన్సీ నోట్లని చలామణిలోకి ఆర్బీఐ 2014 ఏప్రిల్ 1న ఉపసంహరించింది. అంటే 2005 నుండి ఏవైతే 2005 నాటి పాత కరెన్సీ నోట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా 2014 ఏప్రిల్ 1న ఉపసంహరించుకుంది అనమాట, చలామణిలోకి రాకుండా చేసుకుంది. ఇది మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో రైట్ ఆన్సర్ ఏంది అని చెప్పేసి అంటే సో ద రైట్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో మనకి రైట్ ఆప్షన్ అండి. సో రైట్ ఆప్షన్ వచ్చేసి పార్టిసిపేట్ చేయండి ఒకసారి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి, ఇది కూడా సరైంది. సెకండ్ ఆప్షన్ సి ఆప్షన్ కూడా సరైంది, డి ఆప్షన్ కూడా సరైంది. సో ఒకసారి మొత్తం అనమాట ఇది మనకు ఈ పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ప్రతి అంశం కవర్ చేస్తూ ఈ యొక్క బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. పర్సెంటేజ్ ఆఫ్ ది ఓట్స్ ఇంపార్టెంటే. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పైన మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. చివరిసారి ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది. చివరిసారిగా ఆర్బీఐ ఎప్పుడు ఉపసంహరించుకుంది పాత కరెన్సీ నోట్లను అంటే మళ్ళీ ఇది 2016 నవంబర్ 8 కాదండి. అవి వాటి యొక్క విలువను డిమానిటైజేషన్ చేయడం వేరే, చలామణిలోకి ఆ విధంగా తీసుకుపోవడం వేరే ఇక్కడ అనమాట. ఇట్లా సో మనకి ఇక్కడ ఏబిసిడి 4 ఆప్షన్స్ కూడా సరైనగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరొకసారి చూద్దాం. క్లీన్ నోట్ పాలసీ అని చెప్పేసి అంటాం. ఇది ఆర్బీఐ 1934 సెక్షన్ 24 క్లాస్ 1 కింద 2016లో 2000 రూపాయల కరెన్సీ నోటుని ప్రవేశపెట్టింది. 2018 మార్చి 31 నాటికి 6.73 లక్షల కోట్ల రూపాయల విలువ గల 2000 రూపాయల కరెన్సీ నోట్లు చలామణిలో ఉండేవి, 37.3% అనమాట అప్పుడున్న మొత్తం కరెన్సీలలో. ఓకేనా. 2023 మార్చి 31 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయల విలువ గల 2000 రూపాయల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నవి, అంటే 10.8% సమానం. ఈ 10.8% కరెన్సీ నోట్లను ఇప్పుడు తీసుకోబోతారు. ఎప్పటివరకు ఇది డేటు అంటే రేపు, అంటే మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ యొక్క నోట్లని సేకరించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎవరైతే నోట్లు ఉన్నాయో వాళ్ళు ఒక బ్యాంకుల దగ్గరికి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు దేశంలో 19 ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇది పాయింట్. చివరిసారిగా పాత కరెన్సీ నోట్లను చలామణిలోకి ఆర్బీఐ 2014 ఏప్రిల్ 1న ఉపసంహరించింది అనమాట. పాత కరెన్సీ నోట్లు అన్నవి 2014, అవి 2005 నుండి ఉన్నటువంటి పాత కరెన్సీ నోట్లని 2014 ఏప్రిల్ 1 నుండి ఉపసంహరించుకుంది అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా ఇది మనకు రానున్నటువంటి నోటిఫికేషన్ పరీక్షలలో రావడానికి ఉన్నటువంటి విషయం అండి. సో ఈ ఆర్బీఐ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతం అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్. ఆ పదవిని చేపట్టిన 25వ వ్యక్తి శక్తికాంత్ దాస్ అనమాట. సో ఆ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా శక్తికాంత్ దాస్కి రావడం జరిగింది. రఘురామ్ రాజన్ తర్వాత గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినటువంటి 2వ గవర్నర్ ఎవరు, ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈ ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్స్ పైన ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్గా ఉన్నవారు ఎవరు, లేనివారు ఎవరు అన్నప్పుడు
ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్గా లేని వారు వచ్చేసి మనకి అంటే మనం లేని వారు తెలియాలంటే ఉన్నవారు తెలియాలి. అలాంటప్పుడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన వారు మైకేల్ దేవవ్రత పాత్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ కుమార్ జైన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం రాజేశ్వరరావు అండ్ టి రవిశంకర్ అనేవారు. ఇది ఒక నౌన్ అండి, తీసుకుంటారు May 23 నుండి తీసుకుంటారు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. టి రవిశంకర్ అనమాట. ఇట్లా ఆర్బీఐ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ మరి కరెన్సీ నోట్లని చలామణిలోకి తీసుకోవడం అనేది ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మరి ఆర్బీఐ ముద్రణాలయాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి అంటారు. ఆర్బీఐ ముద్రణాలయాలు అంటే ఆర్బీఐ ముద్రణాలయాల్లో ఫేమస్ ఒకటి నాసిక్ దగ్గర, మహారాష్ట్రలో నాసిక్లో ఆర్బీఐ ప్రింటింగ్ అంటే ఆర్బీఐ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కేంద్రాలు అనమాట. ఆర్బీఐ ముద్రణాలయాలు అంటాం. ఒకటి మనకి నాసిక్ దగ్గర ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక విషయం, ఇక్కడ మన మైసూర్ దగ్గర కూడా ఉంటుంది. అండ్ మరొకటి వచ్చేసి సాల్బనీ అంటే ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోని సాల్బనీ. ఇక్కడ మనకు ఆర్బీఐ ఒక ముద్రణాలయాలు ఉంటాయి. ఆర్బీఐ సంబంధించినటువంటి ముద్రణకు కావాల్సినటువంటి పేపర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేయబడతాయి అంటే మధ్యప్రదేశ్లోని హోషాంగ్ అండ్ దేవాస్ అనే ప్రాంతంగా ఉంటుంది. అక్కడ ముద్రణాలయాలకు కావాల్సినటువంటి ఒక పేపర్ని మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో తయారు చేయబడతాయి. అంతే ఆర్బీఐకి మింట్ కాంపౌండ్స్ అంటే చిల్లర నాణ్యాలని ఆ విధంగా తయారు చేయడానికి మనకి చాలా కేంద్రాలు మనకు ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఆర్బీఐ సంబంధించినటువంటి ముద్రణాలయాల పైన చెప్పుకుంటున్నాం. మరి ఆర్బీఐ ఇప్పుడు ఉపసంహరించుకున్నటువంటి 2000 కరెన్సీ నోటులో ఏముంటుంది అని చెప్పి మెజెంటా రంగులో ఉంటుందండి. ఆ రంగు వచ్చేసి మెజెంటా రంగు అని చెప్పేసి అంటాం. అంటే ఉపసంహరించుకున్నటువంటి 2000 రూపాయల కరెన్సీ నోట్ యొక్క కలర్ వచ్చేసి మెజెంటా కలర్ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా దీనిపైన మనకి ఈ ఆర్బీఐ ఇప్పుడు ఉపసంహరించుకున్నటువంటి 2000 రూపాయల కరెన్సీ నోటు పైన ఇమేజ్ ఎవరిది ఉంటుంది? ఇమేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి మంగళయాన్. మంగళయాన్ ఇమేజ్ అనేది మనకు కనబడుతుంది, మంగళయాన్ అన్నమాట. మంగళయాన్ అనేది మన ఇస్రో విజయవంతంగా పంపించినటువంటి ఒక ఉపగ్రహం అంగారక గ్రహం మీదకి పంపించడం జరిగింది అనమాట. ఇది చాలా గొప్ప ఒక మైల్ స్టోన్ని ఒక టైమ్స్ మ్యాగజైన్ అయితే ప్రపంచంలోనే 20 అత్యున్నతమైనటువంటి పరిశోధనల్లో 20 అత్యున్నతమైన పరిశోధనల్లో మంగళయాన్ని కూడా చేర్చడం అనేది జరిగిందని మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి అంటాం. మరి 2013లో నవంబర్లో ప్రయోగించినటువంటి మంగళయాన్ 2014 సెప్టెంబర్ 24లో కక్షలో చేరి అక్టోబర్ 2022 వరకు కూడా విజయవంతంగా అది పనిచేసిందని చెప్పేసి ఇస్రో ప్రకటించడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంగళయాన్ ఉపగ్రహ ప్రయోగ సమయంలో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ వచ్చేసి రాధాకృష్ణన్ అండి. ఎవరండి? రాధాకృష్ణన్. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరున్నారని అంటే వారు మనకి శ్రీధర సోమనాథ్ అనేవారు ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క 2000 రూపాయల కరెన్సీ నోట్ని మరి 2016లో ప్రవేశపెట్టారు. నవంబర్ 8 ప్రకటించడం జరిగింది. అప్పుడు డిమానిటేషన్ సందర్భంగా. మన మెజెంటా రంగులో ఉంటున్నటువంటి ఇది ఒక 66 మిల్లీమీటర్ల పొడవు అండ్ 166 మిల్లీమీటర్ల ఒక వెడల్పుతో ఈ యొక్క కరెన్సీ నోట్ ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తన వెబ్ నోట్ ఉంటుంది కానీ వెబ్ నోట్లో చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటిదాకా మీకు చెప్పిన విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసిన విషయాలు కూడా ఆర్బీఐ నిన్న ఇచ్చిన వెబ్ నోట్లో ఉన్నాయన్నమాట. అది మనకు అథెంటిక్ సమాచారంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాం. అండ్ ద సెకండ్ క్వశ్చన్ అండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒకసారి చూడండి. యూపీలోని గజియాబాద్ అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా 100 కిలోమీటర్ల రోడ్డుని 100 గంటల్లో నిర్మించి జాతీయ రహదారుల సంస్థ రికార్డు సృష్టించింది. అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఇది ఏ జాతీయ రహదారి పరిధిలోకి వస్తుంది అంటే ఎన్నో జాతీయ రహదారి నెంబర్ అనమాట. NH53, NH34, NH43, NH35. గమనించండి. ఇది మనం తొందరపడకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇలాంటి విషయం మీకు ఒకసారి చెప్పాను. మీకు ఎప్పుడు చెప్పాడంటే ఒకసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం అంటే డైలీ కరెంట్ అఫైర్ చెప్తున్నప్పుడు NH53లో మనకి మహారాష్ట్రలోని అమరావతి నుండి అకోలా వరకు మరి 75 కిలోమీటర్ల ఒక రహదారిని 103 గంటల్లో నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి ఎక్కినారు. అది NH53 అనమాట. ఇది క్వశ్చన్ డైరెక్ట్ అడగడం జరిగింది మన TSPSC మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇలాంటి నేపథ్యంలో మరి 100 కిలోమీటర్ల దూరాన్ని 100 కిలోమీటర్ల రోడ్డుని 100 గంటలు నిర్మించి రికార్డు సృష్టించడం జరిగింది అనమాట.
మరి ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి NH-53 అయితే కాదు, ఆల్రెడీ NH-53 ఇక్కడ మహారాష్ట్ర అమరావతి అకోలా మధ్యలో ఉన్నటువంటి అక్కడ 75 కిలోమీటర్ల దూరాన్ని 103 గంటల్లో నిర్మించి రికార్డు సృష్టిస్తే, ఇక్కడ మనం చూసినట్లయితే సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఇక్కడ NH-34 అండి. సో NH-34 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నేషనల్ హైవే 34 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో నేషనల్ హైవే 34 మనకి ఒక ఉత్తరప్రదేశ్లోని మరి ఈ యొక్క అలీగఢ్ అండ్ గజియాబాద్ హైవే ఎక్స్ప్రెస్ అని దాని పరిధిలోకి వస్తుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ హైవే 34 అండి. నేషనల్ హైవే 34. సో ఎంత గొప్పగా నిర్మిస్తున్నారు ఇది, కాబట్టి గొప్పగా నిర్మిస్తున్నారు. ముందుకు ఆ విధంగా ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, మరింత అభివృద్ధి అవుతుంది కాబట్టి 3 తర్వాత 4 వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. NH-34 అండి. ఉత్తరప్రదేశ్లోని దాబ్రి, గౌతమ్ బుద్ధ నగర్, ఓకేనండి. సో అక్కడ సికింద్రాబాద్, నాట్ సికింద్రాబాద్ అండి, సికింద్రాబాద్, బులంద్ షహర్, కుర్జా ఇలాంటి ప్రాంతాలని ఒక జాతీయ ఈ రహదారి అయినటువంటి గజియాబాద్ అలీగఢ్ ఎక్స్ప్రెస్లో ఈ ప్రాంతం అని దాని కిందకే వస్తాయండి. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు, NHAI వాళ్ళు. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే సంతోష్ కుమార్ యాదవ్ అండి. సో సంతోష్ కుమార్ యాదవ్ అనేవారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సో చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటండి, ఆన్సర్ బి అండి. సో ఆన్సర్ బి అనేది సో రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్గా ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అండి. సో మనం ఈ సెకండ్ క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దెన్ వి మూవ్ టు ద సో మనం దేనికి మనం ఇక్కడ చూసినట్లయితే మనకు థర్డ్ క్వశ్చన్కి వెళ్దామండి. థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఒక క్వశ్చన్. మయన్మార్లో సంభవించినటువంటి మోచా తుఫాన్ బాధితులకి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్య. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఆర్ హెల్పింగ్ అసిస్టెంట్ గివెన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హెల్పింగ్ ద నీడీ ఆఫ్ ది మోచా సైక్లోన్ విక్టిమ్స్ ఇన్ మయన్మార్లో మోచా తుఫాన్ బాధితులకు. యాక్చువల్గా మోచా తుఫాన్ అనేది మనకి మేలో సెకండ్ వీక్లో ఏర్పడింది. మోచా తుఫాన్ బంగాళాఖాతంలో దీనికి యెమెన్ దేశం పేరు పెట్టడం జరిగింది. సో యెమెన్ దేశం మోచా తుఫాన్కి పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక ఓడరేవు పేరు, అండ్ ఇంకొకటి ఇది ఒక కాఫీ పరిశ్రమ పేరుగాంచిన పేరే మోచా అంటారు. మరి అలాంటిది మోచా తుఫాన్ బాధితులకి మయన్మార్లో ఆ విధంగా ఏమని సహాయం చేయడానికి ఏమని పేరుతో పెట్టాం? ఆపరేషన్ సముద్ర సేత, ఆపరేషన్ కరుణ, అండ్ ఆపరేషన్ సన్ రైజ్, ఆపరేషన్ వనిల్లా. సో ఆపరేషన్ వనిల్లా అయితే మనకు గతంలో మడగాస్కర్ దేశంలో వచ్చినటువంటి డయానే అనే తుఫాన్ ఉంది. మడగాస్కర్ దేశంలో గతంలో డయానే తుఫాన్ వచ్చినప్పుడు మనం భారత్ అక్కడ ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి ఆపరేషన్ వనిల్లా అని పెట్టాం. ఆపరేషన్ సన్ రైజ్ 1, ఆపరేషన్ సన్ రైజ్ 2 మయన్మార్లో భారత సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ఉగ్రవాదులను, వేర్పాటువాదులని, మయన్మార్లో భారత సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ఉగ్రవాదులని, వేర్పాటువాదులని అంతమొందించడానికి సో మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య పేరు ఆపరేషన్ సన్ రైజ్ అండి. ఆపరేషన్ సముద్ర శ్రేతు ఇటీవల కాలంలో కేరళ తీర ప్రాంతంలో డ్రగ్స్ని ఆ విధంగా పట్టుకోవడానికి సో కేంద్ర ప్రభుత్వం అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టింది ఆపరేషన్ సముద్ర సేతు. సముద్ర సేతు అంటే ఓన్లీ సముద్ర సేతు ఉందనుకోండి. కరోనా లాక్డౌన్ కాలంలో విదేశాల్లో చిక్కున్న భారతీయులని నౌకా మార్గం ద్వారా స్వదేశం తీసుకురావడానికి చేపట్టింది సముద్ర సేతు. అప్పుడు వందే భారత్ మిషన్ కూడా అంటాం. అది ఏంటంటే వైమానిక మార్గం ద్వారా ఆ COVID-19 కాలంలో స్వదేశం తీసుకురావడానికి చేపట్టిన చర్య. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ కరుణ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆపరేషన్ కరుణ అంటామండి. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి, ఆన్సర్ బి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక విషయం గమనించాల్సిన అవసరం ఉందండి. మయన్మార్ పాత పేరు వచ్చేసి బర్మా అంటాం. సో బంగారు పర్వత శిఖరాల భూమి, బంగారు పర్వత శిఖరాల భూమి అని చెప్పేసి సో దేని పిలుస్తామండి? మయన్మార్ పిలుస్తాం. ద ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగోడాస్ అంటాం. ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగోడాస్. నేపీటా అనేది మయన్మార్ యొక్క రాజధాని, అండ్ క్యాట్ అనేది మయన్మార్ యొక్క కరెన్సీ అండి. 2021 ఫిబ్రవరి 1 నుండి మయన్మార్ సైనిక తిరుగుబాట్లు, సైనిక పాలనలో ఉందన్నమాట. సైనిక పాలనలో సో ఉంది. అక్కడ ఆంగ్ సాన్ సూకీని బంధించి సైనిక పాలకులు ఆ విధంగా సొంతం చేసుకున్నారు. సో మరి ఆంగ్ సాన్ సూకీ అనేవారు ఒక ప్రజాస్వామ్య ఉద్యమకారినిగా మయన్మార్లో చాలా ఫేమస్ అండి. విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనండి, రైట్, వెల్ డన్. సో ఇక నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. స్వదేశీ యుద్ధ నౌక అయినటువంటి INS కోల్కతాపై MH-60R హెలికాప్టర్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే ఏంటంటే ఇక్కడ ఇండిజినస్
డెవలప్డ్ ఒక షిప్ అన్నమాట. మన భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసుకున్న ఒక నౌకనే, యుద్ధ నౌకనే, వార్షిప్ ఏంటంటే ఇక్కడ ఐఎన్ఎస్ కోల్కత్తా. మరి దీనిపైన ఒక MH60 అని చెప్పేసి ఒక యుద్ధ హెలికాప్టర్ని ల్యాండింగ్ అండ్ టేకప్ చేయడం ఏదైతే పరీక్షించడం జరిగిందనమాట విజయవంతంగా. మరి MH60 అనే 6 హెలికాప్టర్స్ అంటే మల్టీ రోల్ హెలికాప్టర్స్ రోమియో అని చెప్పేసి అంటాం, విజయవంతంగా ప్రవేశపెట్టారు. అయితే ఇవి ఏ దేశం నుండి మనం తీసుకొచ్చుకున్నాం? సో అంటే ఈ MH60R అనే యుద్ధ హెలికాప్టర్ని భారత్ మరి ఏ దేశం నుండి తీసుకొచ్చుకుంది? అమెరికా నుండియా, ఫ్రాన్స్ నుండియా, ఇజ్రాయెల్ నుండియా, రష్యా నుండి తీసుకుందా? We are imported MH60 helicopters from the which of the country? Recently successfully inducted MH60 helicopters in the INS Kolkata, that is a indigenous developed warship అన్నమాట మన ఇండియాలో. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేది చూడండి. సో చూడండి, రష్యా నుండి మనం తీసుకొచ్చిన దాంట్లో సుకో యుద్ధ విమానాలు ఉంటాయండి, మిగు యుద్ధ విమానాలు ఉంటాయి ఒక రష్యా నుండి మనం తీసుకొచ్చిన వాటిల్లో. అంతేకాకుండా S-400 మిజైల్ సిస్టమ్ ఉంటుంది రష్యా నుండి తీసుకొచ్చిన వాటిల్లో. సో మరి ఇక్కడ మనం చూసినట్టు ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చిన దాంట్లో ఫాల్కన్ 9 రాకెట్ మనకు ఫేమస్ అండి. ఫాల్కన్ 9 రాకెట్, ఫాల్కన్ అనే రాడార్స్, ఫాల్కన్ అనే రాడార్లు మనం ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చుకున్నాం. ఫాల్కన్ రాకెట్ అంటే మనకు మరొకటి ఉన్నది, ఫాల్కన్ 9 రాకెట్ అంటాం. స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ కింది ఏ రాకెట్తో వివిధ సంబంధించినటువంటి ఉపగ్రహాలు పంపిస్తారంటే ఫాల్కన్ 9 రాకెట్ స్పేస్ ఎక్స్ చెందింది. ఫాల్కన్ రాడార్స్ అంటే ఇజ్రాయెల్ దేశం చెందినవి. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలు వచ్చేసి మనం ఏం దిగుమతి చేసుకున్నామంటే మిరాజ్ 2000 యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్నాం. అంతేకాకుండా స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలంతర్గాముల తయారీ విషయంలో కూడా మనకి ఫ్రాన్స్ మన భారతదేశం సాయం చేస్తుంది. అంతేకాకుండా రఫేల్ యుద్ధ విమానాలను కూడా మన భారతదేశం ఎక్కడిని కొనుగోలు చేసుకున్నామంటే ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసుకున్నాం. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే అమెరికా. సో అమెరికా నుండి MH60R హెలికాప్టర్ని తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, MH60 మల్టీ రోల్ హెలికాప్టర్ 60 రోమియో అని చెప్పేసి అంటాం. USA అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా నుండి మనం కొనుగోలు చేసుకోవడం అయితే జరిగింది. సో ఆప్షన్ 4th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి? ఆన్సర్ ఏ అండి. ఆన్సర్ అనేది 4th క్వశ్చన్కి రైట్ ఆన్సర్. మీకు ఇది డిస్కషన్లో ఒకటే క్వశ్చన్ వస్తుంది అండి, చాలా ఆన్సర్స్ మనకి చాలా విషయాలు ఒక కాన్సెప్ట్ ఆధారితంగా రావడం అయితే జరుగుతుంది. సో 4th క్వశ్చన్ రైట్ అండి. 4th క్వశ్చన్ అందరూ ఓకే కదా? రైట్ అండి. ఇప్పుడు మనం వెంటనే 5th క్వశ్చన్కి వెళ్దాం. 5వ క్వశ్చన్ అండి. సో 5th క్వశ్చన్. సో ఇది మనకు ఒక మ్యాచింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. జతపరచుము ముఖ్యమంత్రులు రాష్ట్రాలను ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. అంటే సీఎంస్ అండ్ స్టేట్స్ని మనం మ్యాచింగ్ చేయాలి ఇక్కడ. వాళ్ళు ఏ సీఎం ఏ స్టేట్ అనేది. సుఖ్వీందర్ సింగ్ సంధు, సిద్ధిరామయ్య, ప్రమోద్ సావంత్, కోన్రాడ్ సంగ్మా అండి. గోవా, మేఘాలయ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ తెలియచేసే ప్రయత్నం చేయండి. సో మరి సుఖ్వీందర్ సింగ్ సంధు, సిద్ధరామయ్య, ప్రమోద్ సావంత్, కోన్రాడ్ సంగ్మా అండి. కోన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రులు వచ్చేసి ఇక్కడ ఏ రాష్ట్రాలు? గోవా, మేఘాలయ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. కొందరు ఆప్షన్ బి అని పెట్టడం జరుగుతుంది. ఎస్ అండి, రైట్ అండి. చూద్దామండి ఒక రైట్. వెరీ నైస్ అండి. కొంచెం టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది అందరు కూడా. సో చాలా ఫాస్ట్గా వేస్తున్నారు ఆన్సర్ని. సుఖ్వీందర్ సింగ్ సంధు అండి, ఇది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టి A4 అండి ఇక్కడ. సో A4 అనేది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. A4 ఎక్కడ ఉందంటే ఈ B ఆప్షన్లో ఉంది అండ్ నెక్స్ట్ C ఆప్షన్ ఉంది. ఈ రెండింటిలో ఏదైనా కూడా అవుతుంది. మరి సిద్ధరామయ్య అన్నాడు. సిద్ధరామయ్య మరికి ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాబట్టి B అనేది ఏంటంటే ఇక్కడ 3. కాబట్టి ఇక్కడ B1 ఉంది కాబట్టి ఇది కాదండి, ఇక్కడ B3 కాబట్టి ఇది. అండ్ ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి అండ్ కోన్రాడ్ సంగ్మా వచ్చేసేదని మేఘాలయ ముఖ్యమంత్రి అనమాట. సో మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా అయితే మీ అందరు కూడా తెలుసు అండి, అది నేషనల్ పీపుల్స్ పార్టీ. ఓకేనా, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వారే కోన్రాడ్ సంగ్మా అండి, ఒక నేషనల్ పీపుల్స్ పార్టీ. సో ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. న్యూయార్క్లోని లిటరరీ గాలా 2023లో పెన్ సెంటనరీ కరేజ్ అవార్డుని పొందిన వారెవరు? నటరాజ చంద్రశేఖరన్ గారు పొందారా? వలదిమిర్ జెలెన్స్కీ పొందారా? సల్మాన్ రష్దీ పొందాడా? రస్కిన్ బాండ్ పొందాడా? మరి న్యూయార్క్లో లిటరరీ గాలా 2023లో పెన్ సెంటనరీ అవార్డుని ఎవరు పొందడం జరిగింది? సో వెళ్ళానండి, రైట్ అండి. నటరాజ చంద్రశేఖరన్ గారికి వచ్చింది ఏంటంటే, సో ఇటీవల చెవిలియర్ ది లీజన్ ఆఫ్ ది ఆనర్ అండి, ఫ్రాన్స్ దేశ పురస్కారం రావడం జరిగింది. వీరు ఒక టాటా గ్రూప్ ప్రజెంట్ చైర్మన్ అండి. 2017 నుండి టాటా గ్రూప్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఫ్రాన్స్ దేశ
అత్యున్నత పురస్కారాలు ఒకటైనటువంటి ఓకేనండి. సో అత్యున్నతమైన పురస్కారాలు ఒకటైనటువంటి సో ఒక చెవేలియర్ డి ది లీజన్ ఆఫ్ ది ఆనర్ అని చెప్పేసి అంటామండి. చెవేలియర్ సో చెవేలియర్ డి ది లీజన్ ఆఫ్ ది ఆనర్ అని చెప్పేసి అంటామండి. ఇది ఫ్రాన్స్ దేశ పురస్కారాన్ని భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక వాణిజ్య సంబంధాన్ని పెంపొందించడంలో కృషి చేస్తున్నటువంటి నటరాజ చంద్రశేఖరానికి ఈ అవార్డు ఇచ్చినారన్నమాట. వలదిమిర్ జెలెన్స్కీ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఉక్రెయిన్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు వలదిమిర్ జెలెన్స్కీ. మరి వీరు ఎన్నో అవార్డు సొంతం చేసుకున్నారు. తన లిబర్టీ మెడల్ వచ్చింది అమెరికా దేశం చేత. అండ్ జాన్ ఎఫ్ కెనడీ కరేజియస్ అవార్డు కూడా అమెరికా దేశం చేత ఇచ్చారు. అండ్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి విన్స్టన్ చర్చిల్ అవార్డుని బ్రిటన్ దేశం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రస్కిన్ బాండ్ మన భారతదేశం గర్వించదగ్గ ఆంగ్ల రచయితల్లో చిన్నపిల్లల పుస్తకాలు రచించడంలో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు రచించడంలో పేరొందిన రచయిత రస్కిన్ బాండ్ అండి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సల్మాన్ రష్దీ అండి. ఇది సల్మాన్ రష్దీ. గతంలో సో మరి సల్మాన్ రష్దీ పైన ఇదే న్యూయార్క్లో ఒకసారి దాడి కూడా జరిగింది. సో తన కన్ను కూడా కొంచెం పోగొట్టుకోవడం జరిగింది. అలాంటి నేపథ్యంలో అదే ప్రాంతంలోనే న్యూయార్క్లోని మనహటన్ ప్రాంతంలో అమెరికన్ హిస్టరీ మ్యూజియం అని చెప్పేసి అంటామండి. అమెరికా మ్యూజియం ఆఫ్ ది నేషనల్ హిస్టరీ అంటాం. ఇది ఒక అతిపెద్ద మ్యూజియం అండి. ఇది ఒక యుఎస్ఏ అంటే అమెరికా మ్యూజియం ఆఫ్ ది న్యాచురల్ హిస్టరీ అని చెప్పేసి అంటాం. అమెరికా మ్యూజియం ఆఫ్ ది న్యాచురల్ హిస్టరీ అక్కడ ఈ అవార్డు అనేది అందుకోవడం జరిగింది. పెన్ సెంటనరీ కరేజ్ అవార్డుని పొందడం జరిగింది లిటరరీ గాలా అనే ఉత్సవంలో భాగంగా అనమాట. సో రైట్ ఆన్సర్ సల్మాన్ రష్దీ. మ్యాన్ బుకర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు కూడా సల్మాన్ రష్దీ గుర్తించబడ్డాడు. ప్రజెంట్ అయితే వీరు బ్రిటన్లో ఉంటున్నారు. సో మరి ది మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తక రచనకు గాను సో వీరికి అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దాం. హెచ్పిసిఎల్ అనగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. మరి హెచ్పిసిఎల్ వాళ్ళు 500 కోట్లతో ఒక ఇథనాల్ ప్లాంట్ని ఉనా అనే ఒక ప్రాంతం నెలకొల్పారు. అయితే ఉనా అనేది ఏ రాష్ట్రంలో కలదు అని చెప్పేసి అన్నాడు. ఏ రాష్ట్రంలో కలదు. సో మీ అందరూ కూడా తెలుసండి హెచ్పిసి అంటే ఇథనాల్ ప్లాంట్ అనేది మనకు దేనికి ఉపయోగపడుతుంది? ఒక జీవ ఇంధనం అండి. ఇది జీవ ఇంధనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే మరి ఇక్కడ ఇథనాల్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంది కాబట్టి సో మరి హెచ్పిసిఎల్ వాళ్ళు 500 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ను ఉనాలో నెలకొల్పారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో కలదు? హర్యానా రాష్ట్రంలో ఉందా, అస్సాం రాష్ట్రంలో ఉందా, కేరళ రాష్ట్రంలో ఉందా, హిమాచల్ ప్రదేశ్లో ఉందా అండి? సో రైట్ ఆన్సర్ చూడండి. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హెచ్పిసిఎల్ వాళ్ళు ఉనా ప్రాంతం నెలకొల్పడం జరిగింది. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. దీనికి ప్రజెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు పుష్పకుమార్ జోషి అండి. పుష్పకుమార్ జోషి. సో పుష్పకుమార్ జోషి అండి. సో పుష్ప అని మొత్తం రాయండి అండి. పుష్ప ఎందుకోసం అంటే మనకు పుష్ప సినిమా ఫేమస్ ఉంది కాబట్టి ఇది పుష్ప అండి. పుష్పకుమార్ జోషి అనేవారు సో హిమాచల్ ప్రదేశ్కి చైర్మన్ అండ్ హిమాచల్ కదా సారీ హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ అంటే ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సిఎండిగా పనిచేస్తున్నారు. సిఎండి అంటే సో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. హిమాచల్ ప్రదేశ్ మరో రకంగా ఇంకొక న్యూస్లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్లో పేరుగాంచినటువంటి కాంగ్రా ట్రీ. ఈ కాంగ్రా ట్రీకి గతంలోనే మనము జిఐ ట్యాగ్ ఇచ్చాము మన భారతదేశం. అయితే ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా సో జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో యూరోపియన్ యూనియన్ చేత 27 దేశాల కూటమైనటువంటి యూరోపియన్ యూనియన్ చేత జిఐ ట్యాగ్ పొందినటువంటి కాంగ్రా టీ అనేది కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఉత్తర భారతదేశంలో తొలిసారిగా ఒక అణువిద్యుత్ కేంద్రాన్ని గోరఖ్పూర్లో నిర్మిస్తున్నారు. ఈ గోరఖ్పూర్ ఎక్కడ కలదంటే అది ఎక్కడ ఉందండి? హర్యానాలో ఉందండి. హర్యానాలో ఉంది. ఇటీవల కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు పొందినటువంటి బిహు డ్యాన్స్ అనేది ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉన్న విషయం గమనించాల్సిన అవసరం ఉందండి. సో ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి కేరళ స్టోరీ మరి కేరళ స్టోరీ సంబంధించిన సినిమా దర్శకుడు వచ్చేసి సుదీప్తో సేన్. ఎవరండి? సుదీప్తో సేన్ అనేవారు. సో మరి కేరళ స్టోరీ సంబంధించిన సినిమాని తీయడం అయితే జరిగింది. ఓకేనా? సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది మనకు 7th క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్వశ్చన్కి వెళ్దాం. సో 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ 8వ క్వశ్చన్. కేంద్ర సహకార శాఖ చేత 1100 ఎఫ్పిఓలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎఫ్పిఓ అంటే ఏందన్నాడు? ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, ఫేర్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్, ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్,
ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. మరి ఇది చూడండి, కేంద్ర సహకార శాఖ అన్నమాట, కోఆపరేటివ్ మినిస్ట్రీ 2021లో కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే కేంద్ర సహకార శాఖగా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని అంటున్నాం. మనం రైతు వేదికలతో పోల్చొచ్చు, వీటిని తెలంగాణలోని రైతు వేదికలతో పోల్చొచ్చు అండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి, ఫార్మర్స్ అండి. ఫార్మర్ ఎఫ్యూ సహకార శాఖ కాబట్టి ఫ్యాక్టరీస్తో సంబంధం ఉండదండి, ఫ్యాక్టరీస్తో సంబంధం ఉండదు. సో ఏదండి ఇది, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్ అన్నమాట ఇది. ఓకేనా, రైట్ ఆన్సర్ అనేది. సో 9వ క్వశ్చన్ అండి, మళ్ళీ మనకి ఒక జతపరచు రూపంలో వచ్చింది 9వ క్వశ్చన్. సో మనం చూడండి ఒకసారి, కేంద్ర మంత్రులు శాఖల కిందకి ఇచ్చారు. కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, మన్సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్. ఇక్కడ చూసినట్లయితే శాఖలు ఎరువులు రసాయనాల శాఖ, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ పెటైల్స్ మినిస్ట్రీ, లేబర్ మినిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి లా మినిస్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ సైన్సెస్ అంటే ఎరువులు రసాయనాల శాఖ, కార్మిక శాఖ, న్యాయశాఖ, భూ పరిజ్ఞాన శాఖ. మరి మంత్రులని వీటితో జతపరచాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చామో మనకు తెలుసు అండి, మీ అందరూ కూడా తెలుసు. బికాజ్ ఏంటంటే ఇక్కడ ఎందుకోసం అంటే మన కొత్తగా మంత్రుల శాఖను మార్చారనమాట, ఇతను మంత్రుల శాఖని. కొందరు అడుగుతున్నారు, వెన్ వాజ్ కోఆపరేటివ్ మినిస్ట్రీ ఫార్మ్డ్ సార్? ఎగ్జాక్ట్ 2021 అండి. మన దేశంలో కొత్తగా వచ్చినటువంటి మంత్రిత్వ శాఖలు గమనిస్తే 2014లో కొత్తగా మనకు ఆయుష్ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. 2019లో కేంద్ర జలశక్తి శాఖ అండి, కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేశారు. 2021లో కొత్తగా ఏర్పాటు చేసింది ఏదంటే సహకార మంత్రిత్వ శాఖ. కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మంత్రిత్వ శాఖలు అండి ఇవి, రిప్లేస్ చేశారు. సో చూద్దామండి, ఇక్కడ కిరణ్ రిజిజు గతంలో మనకి న్యాయశాఖ మంత్రిగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఏం చేశారండి, వారిని భూ పరిజ్ఞాన శాఖ మంత్రిగా మార్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే A4 అవుతుంది. A4 ఎక్కడన్నా అంటే A4 అనేది సో రెండు దగ్గరే ఉందండి A4, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి, అర్జున్ రామ్ మేఘ్వాల్కి న్యాయశాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. సో ఆయన శాఖ ఈయనకి ఇచ్చారనమాట. అండ్ మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య శాఖ మంత్రి కాదు, ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఏమవుతుందండి, C1. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూపేందర్ యాదవ్ గారు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖతో పాటుగా వారు కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మరొకసారి చూద్దాము. సో కిరణ్ రిజిజు ఎవరండి, భూ పరిజ్ఞాన శాఖ మంత్రి. అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎవరండి, న్యాయశాఖ మంత్రి. మన్సుఖ్ మాండవీయ ఎరువులు రసాయనాల శాఖ, మన్సుఖ్ మాండవీయ దీంతో పాటుగా ఇంకేమున్నారండి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో మన్సుఖ్ మాండవీయ. భూపేందర్ యాదవ్ గారు సో కార్మిక శాఖతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, సో ఆ శాఖను కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 9వ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మనం ఏందండి, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూద్దామండి, 9వ క్వశ్చన్ సక్సెస్ అయింది. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి ఈరోజు. సో చూడండి, ఇది మనకు సదస్సుల పైన అడగడం జరుగుతుంది. జతపరచు మ్యాచింగ్ సమిట్స్ అండ్ కండక్టెడ్ ప్లేసెస్ అంటే సదస్సులు అవి జరిగే ప్రాంతాలు. 23వ SCO సదస్సు, 49వ G7 సదస్సు, 27వ చొగం సదస్సు, 33వ నాటో సదస్సు అండి. సమోవాలో జరుగుతుందా, లిథువేనియా, న్యూఢిల్లీ, హిరోషిమా అని ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఈ సంవత్సర విషయాలు. ఎందుకోసం అంటే ఈ సదస్సులు సమావేశాలపై ఇట్లా క్వశ్చన్ అడుగుతున్న సందర్భం ఉంది మనకి. ఎస్ అండి, వెళ్ళానండి. సో చేస్తున్నారండి. సో SCO అంటారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో మరి 23వ SCO సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి A3 ఉంది కాబట్టి ఇలా లేదు, కాబట్టి రెండిట్లలో కాదండి, ఏ మేళం బీలో మాత్రం ఉంటుంది. 49వ G7 సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు ప్రజెంట్ అంటే హిరోషిమా నగరంలో, జపాన్లో హిరోషిమా నగరంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సో మరి 27వ చొగం సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు, సమోవాలో నిర్వహిస్తున్నారు. 33వ నాటో సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు, లిథువేనియా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో 23వ SCO సదస్సు ఎక్కడ, న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు. సో మరి నెక్స్ట్ వచ్చేసి 49వ G7 సదస్సు ఎక్కడండి, అది 49వ G7 సదస్సు
23వ ఎస్సీఓ సదస్సు న్యూఢిల్లీ అండి. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. 49వ G7 సదస్సు ఎక్కడ అంటే హీరోషిమా ప్రజెంట్ నిర్వహిస్తున్నారండి. మే 19 స్టార్ట్ 21 వరకు నిర్వహిస్తారు. అండ్ 27వ చొగం సదస్సు సమోవ దేశం నిర్వహిస్తారు. 33వ నాటో సదస్సు లిథువేనియా నిర్వహిస్తారండి. ఎగ్జాక్ట్ అండి. ఏ మరియు బి రెండిలో కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తారు. కానీ ఈ అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా మనకు ఉంటుంది అనమాట. భారతదేశం ఈసారి ఎస్సీఓ సదస్సు నిర్వహిస్తుంది. అండ్ ఎస్సీఓ సదస్సు నిర్వహిస్తుంది. 18వ G20 సదస్సును కూడా ఎవరు నిర్వహించడం జరుగుతుందంటే మన దేశమే నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మనకు ఈ రోజు ఉన్నటువంటి ఒక కరెంట్ అఫైర్ తీసుకొని మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన ఒక పట్టు రావాలనే ఉద్దేశంతో అందించడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ అండి.